మొహమాట ఏమన్నా? ఈ పార్టీలు కొన్ని బహిరంగంగా ఏమన్నా మాకు పలానా లక్ష్యం ఉందని చెప్తున్నా ఏమన్నా? లేదు కదా. 2, నాయకత్వం మీద భక్తి, శ్రద్ధ, విశ్వాసం, అది పోయింది కదా. 3, గెలుస్తామన్న నమ్మకం, అది కూడా పోతే పూర్తిగా సరిపోతుంది. లేకపోతే ఇప్పుడు ఇవాళ వైకాపాలోకి ఎవరు వెళ్ళారు? కాంగ్రెస్ టీడీపీలో నాయకులుగా పోయిందంతా అక్కడ. ఇంకా వైకాపా ఎక్కడి నుంచో కొత్త తరంలోంచి వచ్చినట్టు కొత్త పార్టీ కాదు కదా అది. కాంగ్రెస్ టీడీపీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తాన్ని కూడా పట్టుకుపోయినటువంటి పార్టీ. ఎందుకు వెళ్ళారు? అధికార పార్టీ అయ్యండి, రెండో పక్కన ప్రధాన ప్రతిపక్షం అయ్యండి, ఒక మూడో పార్టీ దగ్గర ఎందుకు వెళ్ళారు? ఏడదో ఉంటే లాభం లేదు బాబు, అక్కడికి గెలిచే అవకాశం ఉందవుతుందా వెళ్ళిపోయారు. అందుకని ఈ పార్టీలు ఏ రోజు ఉంటాయో ఏ రోజు పూర్తిగా పతనమైపోతాయో చెప్పే పరిస్థితులు లేవు మనం. కారణం ఈ 2 ఎప్పుడైతే లేకున్నాయో ఒక్కరోజు ఎన్నికల ఫలితాలు మొత్తం మార్చేస్తుంది. వాళ్ళు టీడీపీకి 5 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఒక అద్భుతంగా అక్కడ బాణాసంచా గెలిచేసిండే వాళ్ళు. చాలా అసలు రాష్ట్రంలో అధికారం వచ్చి చెప్పిండే వాళ్ళు. ఇప్పుడు సన్న వచ్చినప్పుడు ఇంకో రకంగా ఏదో విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తారు. 2వ స్థానంలో మేము ఎంతమంది ఉన్నాం, కాంగ్రెస్ ఎంతమంది, ఏదో చెప్పుకుంటారు. కానీ బేసిక్గా ఏమిటి? ఈ 3 ఎప్పుడైతే లేకుండా పోయినాయో, నిబద్ధత ఎప్పుడైతే పోయిందో, నాయకత్వం మీద విశ్వాసం ఎప్పుడైతే పోయిందో, గెలుపు కూడా లేకపోతే పార్టీలు నిలవవు. ఇది కేవలం గెలిచి ఆ అధికారాన్ని సొంత ప్రయోజనం కోసం వాడగలమన్న విశ్వాసం ఉంటే బతికే పార్టీలు తప్ప ఒక నిబద్ధత లేదు. అది లేనప్పుడు ఈ పార్టీలు ఎల్లకాలం ఉండవు, కకావికలైపోతున్నాయి. ఇది ఈ దేశంలో కొత్త పరిణామం కానీ ఊహించని పరిణామం కాదు. ఈ మాట లోక్సత్తా ఎన్నోసార్లు చెప్పింది. మేము ఎవరో ఒకసారి అన్నారు మాతో చాలా కాలం క్రితమే, ఒక కోడి తెల్లవారకు ముందే కూస్తుందని చెప్పని. లోక్సత్తా చాలా ముందే ఇవన్నీ చెప్తున్నది. చెప్పినప్పుడు దాన్ని ఆ మాటల అర్థం చాలా మంది గమనించట్ల. తర్వాత ఇలాంటి జరిగినప్పుడు తెలుస్తున్నది అదేంటో. ఏం చెప్తున్నాం? పార్టీలు పతనమవుతున్నాయి. ఈవేళ కాంగ్రెస్ పార్టీలో ఒక్కళ్ళు ఉంటారని వీళ్ళు చెప్పగలరు గుండె మీద చేసుకుని? రేపొద్దున జగన్ పిలుపునిచ్చి వీళ్ళందరికీ ఫోన్లు చేసి మీరంతా వచ్చేయండి అని చెప్పంటే ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? టీడీపీ ఎమ్మెల్యేలందరికీ పిలుపునిస్తారు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? ఈ నిలుచుంటే వద్దని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం. ఇంకేం పార్టీలు? మీకేం సిద్ధాంతం ఉంది? ఏం నిబద్ధత ఉంది? నాయకత్వం పట్ల విశ్వాసం అన్నది అవి లేనప్పుడు ఇంకేముంది? గెలుపు ఓటమే. ఇంకో 2 ఏళ్ళు టైం ఉందిలే, వెళ్ళినా సీట్ ఇస్తారని గ్యారంటీ ఏంటని చెప్పి వెళ్ళకపోతే తప్పితే ఇవాళ ఏ పార్టీని చూస్తున్న నమ్మకం లేదు. థ్యాంక్ యూ.